బ్రేకింగ్ న్యూస్ శ్రీశైల క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల తరచూ జనావాసాల్లో చిరుతల సంచారం స్థానికులతో పాటు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లోని డ్యాం సమీపంలో చిరుతపులి కనిపించింది. రోడ్డు పక్కన ఉన్న గోడపై కూర్చున్న చిరుతపులిని చూసి భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భక్తులు కారులో కూర్చొని చిరుతపులి దృశ్యాలు వారి సెల్ ఫోన్లో చిత్రీకరించారు. అయితే కారు లైట్లు వేసి వీడియోలు తీస్తుండగా ఆ లైట్లు వెలుతురు పడడంతో చిరుతపులి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లోకి చిరుతపులి రావడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత కొద్ది రోజులు శ్రీశైల క్షేత్ర పరిధిలో ఎక్కడో చోట పలు ప్రాంతాలలో చిరుతపులి సంచరిస్తూనే ఉంది. చిరుతపులి తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీశైలం హైదరాబాద్ డ్యాం సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, మరోసారి శ్రీశైలం నుండి హైదరాబాద్ కు వెళ్లే మార్గం ఏదైతే ఉందో మార్గ మధ్యంలో డ్యాం సమీపంలో మరోసారి చిరుతపులి కలకలం రేపెత్తింది. అయితే ఇటీవల మనం చూసుకున్నట్లయితే నల్లమల్ల అటవీ సంబంధించిన అటవీ ప్రాంతంలో ఈ నంద్యాల జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి కూడా మహానంది ఆలయానికి వెళ్లేటటువంటి క్రమంలో చిరుతపులి కనిపించడం ఆ భక్తులకు ఆందోళన కలిగించినటువంటి విషయం. అయితే ఈ రోజు ఉదయం కూడా శ్రీశైలం నుండి హైదరాబాద్కి వెళ్తున్నటువంటి భక్తులు ఈ చిరుతపులి ఏదైతే రోడ్డు క్రాస్ అయ్యి గోడ మీద వెళ్తున్నటువంటి దృశ్యాలను వీడియో తీసి ఆ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే గతంలో కూడా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ జన సంచారంలోకి రావడం ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారు చిరు సంబంధించినటువంటి బండారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రోడ్డు పక్కన పారివేయడం ద్వారానే వస్తున్నాయి అనేటటువంటి వాటితోనే గతంలో కూడా అధికారులు అనేక రకాలుగా శ్రీశైలం వచ్చేటటువంటి భక్తులకు ఎన్నిసార్లు ఈ ఉన్నటువంటి ప్రికాషన్స్ ఎన్నిసార్లు చెప్పినా వారు పాటించకపోవడంతోనే ఇలా వస్తున్నాయనేటటువంటి ఒక కోణం ఉంది. అయితే అధికారులు ఇప్పటికైనా జన సంచారానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లోకి వచ్చే క్రమంలో ఎక్కడైతే ఆ వాల్స్ ఉన్నాయో అక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే నిత్యం నంద్యాల జిల్లా అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఈ నల్లమల్లలో ఈ మధ్య కాలంలో చిరుతల సంచారం చాలా ఎక్కువగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే శ్రీరామ్, ఒక విషయం చెప్పండి. అయితే స్థానికులు అక్కడ భక్తులు తిరిగే ప్రాంతంలో ఈ విధంగా చిరుత సంచారం అయితే కలకలం రేపుతున్న దృష్ట్యా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దాన్ని పట్టుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికే శ్రీశైలం సంబంధించిన అమ్మవారి ఆలయం ఏదైతే ఉందో స్వామి బ్రహ్మరాంబ మల్లికార్జున ఆలయ సమీపంలోనే శివాజీ స్ఫూర్తి కేంద్రం కావచ్చు లేదా వివిధ రకాలుగా ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో టెంపుల్ పరిసర ప్రాంతాల్లో గతంలో టెంపుల్ దగ్గరలో సమీపంలో కూడా చిరుతలు వచ్చినటువంటి పరిస్థితి. అటవీ సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి ఆలయం సంబంధించినటువంటి రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎలాంటి ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదని భక్తులు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. అయితే అధికారులు ఏదైతే ఇలాంటి చిరుతలు కనిపించినటువంటి సందర్భంలో ఎక్కడైతే కనిపిస్తా ఉంటాయో కనిపించినటువంటి ఆ భక్తులు ఎవరైతే ఆ యొక్క వీడియోలు గానీ ఫోటోలు గానీ తీసినటువంటి వాటిని ఉండే ఆ బార్డర్ సంబంధించినటువంటి చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ అధికారులకు తెలపడంతో వారు ఆ జరిగినటువంటి ఇన్సిడెంట్ సమయంలో మాత్రమే అక్కడికి వెళ్లి చూడడం గానీ అలా జరుగుతుంది. మిగతా సమయంలో మాత్రం ఎలాంటి పట్టించుకోవడం లేదు అనేటటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ శ్రీశైల సంబంధించినటువంటి ఆలయ సమీపంతో పాటు అటవీ ప్రాంతంలో కూడా ఎక్కడైతే ఈ జంతువులు సంచరించే ప్రాంతాలు అటవీ సంబంధించినటువంటి జంతువులు సంచరించే ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కొంత భద్రత సంబంధించినటువంటి వాటిని ఏర్పాటు చేయాలని కోరుతుంది. రైట్, థాంక్యూ శ్రీరామ్.